పరిస్థితి వచ్చినప్పుడు నల్లగొండ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న విషయం కరెక్ట్ మెసేజ్ వెళ్ళింది అనుకుంటున్నారా? బరాబర్గా మా ఉద్దేశం ఏంటంటే నీళ్ల కోసం జరుగుతున్నటువంటి వాటిని, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, దీని జరుగుతున్నటువంటి వీళ్ళు తప్పిదాన్ని 9.5 సంవత్సరాలుగా అప్పజెప్పకుండా నిలువరించినటువంటి దాన్ని అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే అప్పజెప్పేందుకు అంగీకరించిండ్రు. అది బయటపడేసరికి అది మేము చెప్పలేదు కదా, అది కేంద్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి మినిట్స్లో బయటకు వచ్చింది. అది బయటకు వచ్చేసరికి జరిగినటువంటి పొరపాటు తప్పిదాన్ని గ్రహించి, మీరు గ్రహించలే, మేము అప్రమత్తంగా ఉన్నాం కాబట్టి ఇదే హరీష్ రావు గారు దాన్ని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేంత వరకు మీరు దాని గురించి స్పందించలే. ఆ తర్వాత ఇగో ఇది జరిగింది అని చెప్పేసి మినిట్స్ ఇవన్నీ బయటకు పెట్టి హరీష్ రావు గారు బయట పెట్టడము, ఎంపీలు మా పార్టీ ఎంపీలు పోయి జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ని వినతి పత్రం వచ్చి ఇది జరుగుతుంది అని చెప్పేసి చెప్పడంతో ఇవాళ బయట 13వ తారీఖున కేసీఆర్ పబ్లిక్ మీటింగ్కు ఏర్పాట్లు పిలిపివ్వడంతో ఒత్తిడి జరుగుతున్న నష్టము సమస్యని భయపడి నిజంగా విపక్షం అనేది బుచ్చన్న గారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అనుకుంటామంటే ఇలా ఫస్ట్ అసెంబ్లీ కాదండి, ఇలా ఫస్ట్ అసెంబ్లీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2వ అసెంబ్లీ. మీరు నిజంగా అంతకుముందే పొరపాటు ఇంకోటి జరిగి ఉంటే ఫస్ట్ అసెంబ్లీలోనే మీరు తీర్మానం చేసేవాళ్ళు, నీళ్ళ కోసం ఇవి అప్పజెప్పమని చెప్పేసి తీర్మానం చేసేవాళ్ళు. కానీ ఎప్పుడు ఎజెండాలో కూడా పెట్టలే, గవర్నర్ ప్రసంగంలో చెప్పలే. ఇవాళ బడ్జెట్ మీటింగ్లలో ఆ రాష్ట్రానికి, ఆ స్టేట్కి బడ్జెట్ ప్రసంగం అనేది, గవర్నర్ ప్రసంగం అనేది అత్యంత కీలకమైంది. గవర్నర్ ప్రసంగంలో మీరు ఏవేవో చెప్పిండు, కానీ జరుగుతున్న నష్టాన్ని పసిగట్టి ఇక రేపు 13వ తారీఖు మీటింగ్ జరిగితే సైడ్ పోతుంది మీరు భయపడి మీకు ఆ తీర్మానం కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేసినటువంటి టిఆర్ఎస్ సాధించిన కాంగ్రెస్ పార్టీలోకి రమ్మంటే ఇప్పుడు 5 ఏళ్ల పాటు ప్రాక్టీస్ సస్టైన్ కావడం అనేది కష్టంతో కూడుకున్న పనే. కష్టమైన సస్టైన్ కావచ్చు పెద్దగా. మీకు 5 ఏళ్ళు ఏముంటారు అక్కడ, మీరు రండి అని ఇవాళ ఇప్పుడుకు ఇంకో 6 నెలలకు ఒక ఏడాదికు ఓ కౌన్సిల్ మెంబర్ ఇస్తాం రమ్మంటే కనుక మీరు వెళ్తారా? నేను పల్లె రవికుమార్గా రాజకీయాలకు, సమాజంలోకి వచ్చింది, ఈ రాజకీయ వ్యవహారాల్లో వచ్చింది. నేను ఎమ్మెల్యే కావాలను, ఎంపీ కావాలను, మంత్రి కావాలని రాలేదు. నాకు ఫ్యామిలీకి ఒక కుటుంబ నేపథ్యం, ఆవేశంతో నేను చెప్తున్నాను. నే వచ్చినటువంటి వాడిని తెలంగాణ కోసం అంతకుముందు స్టూడెంట్ పాలిటిక్స్ కానీ మిగతా దాంట్లో కూడా కమ్యూనిస్ట్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ప్రగతిశీల రాజకీయాలు ఇవన్నీ ఉన్నది వచ్చినటువంటి. అందుకే అందరికంటే ముందే 96-97 నుంచే తెలంగాణ కోసం నిలబడ్డటువంటి వాళ్ళం, మాట్లాడినటువంటి వాళ్ళం, అన్న చిన్నోళ్ళుగా మొదలైనటువంటి వాళ్ళం. ఆ రోజు మొదలైనటువంటి మాకున్న చైతన్యంతో మాకున్నటువంటి సరే ఇవాళ అది ఆ చైతన్యం ఎందుకు మేము తెలంగాణ కోసం ఆ రోజే 96-97 నుంచి మేము ఎజెండా ఎత్తుకున్నాం అనేది ఇవాళ చెప్పడం అనేది అప్రస్తుతం. అయితే వచ్చినటువంటి వాళ్ళం ఇవాళ తెలంగాణ కోసం అప్పటి నుంచి ఈ రోజు వరకు కొట్లాడినాం. తెలంగాణ వచ్చినాక కూడా యాజ్ ఏ పల్లె రవికుమార్ గారు ఇదే కృష్ణా జలాలు మిగతా విషయాల్లో కూడా నేను తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కృష్ణా జలాలకు సంబంధించి కానీ మిగతాకి సంబంధించిన కానీ నేనుగా నిలబడి మాట్లాడినటువంటి వాడిని, సభలు పెట్టినటువంటి వాడిని, సమావేశాలు పెట్టినటువంటి వాడిని. మొన్నటి వరకు నేను కృష్ణా జలాలకు, ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి మునుగోడు ఇవాళ ఇదే కృష్ణా జలాల్లో కృష్ణానది పరివాహక ప్రాంతంలోని అత్యంత పీడిత ప్రాంతమైనటువంటి, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైనటువంటి మునుగోడు ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిని. మీరు కూడా వలసలు, కరువు, దుర్భిక్ష ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. ఆ పెయిన్తో ఇవాళ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినటువంటి అందుకే అదే నిజం. అందుకే నేను 2007లో ఇవాళ కాదు, నేను 2007లోనే తెలంగాణ తెచ్చుకుందాం,
కృష్ణా జలాలు పారించుకుందామని చండూరు అంటే లాంటి ఇప్పుడు మీరు ప్రాంతంలో కాంగ్రెస్ నేను పార్టీలో 50,000 మందితో అవకాశం మీటింగ్లో వస్తే కాంగ్రెస్ పార్టీకి వెళ్తారా వెళ్ళరా? నేను అందుకే చెప్తాను, ఎందుకంటే నేను ఒక్కటే మాట, నేను సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చకంటే నేను ఒక దానికి సంబంధించినటువంటి వివరణ చెప్తాను. తెలంగాణ ఇప్పుడు అటువంటిది నాకు రాజకీయ ప్రయోజనం కంటే ఆ. రాజకీయ ప్రయోజనం కంటే నాకు తెలంగాణ సమాజము, ఇంకా తెలంగాణ సమాజం ప్రయోజనాల కోసం, సామాజిక ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి వాళ్ళం. వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామాజిక ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి వాళ్ళం. ఇవాళ కూడా నేను, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా మిగతా అటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కంపల్సరీ నేను ఎప్పటికీ అది ఉంటా. రెండు, నేను అవకాశాల కోసం, అదే చెప్తాను, అవకాశాల కోసం అంత ఈజీగా నేను పార్టీలు మారాల్సినటువంటి అవసరము ఆలోచించేటటువంటి వాడిని కాదు నేను. కాదు, రైట్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా సమాజం ఇవాళ ఒక నిర్మాణాత్మకంగా మళ్ళీ ఒకసారి బహిరంగంగా ప్రత్యక్షంగా కొట్లాడే పాత్ర నాకు వచ్చింది. దానికోసం నిలబడి కొట్లాడ